గారు ఒక చిన్న బయట ఒకటి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సిలో ర్యాంకర్ నవీన్ అనేసి ఒక అతను ఉన్నాడు. సో ఆయనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చినా సరే ఉద్యోగం రాలేదు అని చెప్పేసి ఆయన మాట్లాడారు. సో మాట్లాడేటువంటి సందర్భం ఒకసారి బయట చూద్దాం. లోపల ఇది సిగ్నల్ ఏదో లాస్ ఉంది, చాలా తక్కువ ఉంది. ఒకసారి చూడండి లోపల సిగ్నల్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇది చూస్తూ ఆ సిగ్నల్ చెక్ చేసుకుని మళ్ళీ మీరే రియాక్ట్ అవ్వాలి. ఒకసారి పీసార్ ఒకసారి బయట ప్లే చేయండి. ఎన్ని పద్ధతుల్లో వీళ్ళు చేసినారు స్కాములు అని చెప్పడానికి నిదర్శనాలు. జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినోనికి ఉద్యోగం ఇలా, ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు అని అంటే వీళ్ళు చెప్పేది వెరిఫికేషన్కి రాలేదని. వెరిఫికేషన్కి రానోడు కోర్టుకు పోయి నాకు ఉద్యోగం ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి కోర్టుకు పోయి కార్యక్రమం చేసినాడు అని అంటే ఫస్ట్ పేపర్లు లీక్ కాడి నుంచి జరుగుతూ ఉందా. ఇలా కావలసిన వాళ్ళకు ఫస్ట్ పేపర్లు లీక్ ఇచ్చి కొంతమందిని తెచ్చుకునే కార్యక్రమం, తర్వాత పిచ్చి పిచ్చి జియోలు ఇచ్చి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు అని చెప్పి ఏకంగా జీవోలు ఇష్యూ చేసి గేట్లు ఎత్తడము, గేట్లు తీసేయడము, ఆ పద్ధతిలో కూడా మళ్ళీ తీసుకొచ్చే కార్యక్రమం చేయడంతో గందరగోళం క్రియేట్ చేసి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఇది లీక్ అయింది. పేపర్ లీక్ అయిన దగ్గర నుంచి చూస్తే ఎన్నెన్ని అక్రమాలు ఎన్నెన్ని స్కాములు చేశారని చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి పీసీఆర్ నవీన్ కి సంబంధించినటువంటి అఫిడవిట్లో ఆయన పెట్టినటువంటి ఒక లెటర్ ఉంది, అది ఒకసారి ప్లే చేయండి సార్. ఇది చూస్తున్నా, ఇది ఆ నవీన్ అనేటటువంటి వ్యక్తి 30 సార్లు డిఈఓ ఆఫీస్ కృష్ణా నుంచి ఫోన్ వచ్చినా సరే తాను ఫోన్ చూసుకోలేదని చెప్పేసి, తర్వాత రోజు చూసుకుంటే 30 మిస్డ్ కాల్ ఉన్నాయని చెప్పేసి ఆయన రాసినటువంటి లెటర్ ఇది. కనీసం అంటే మీరు చెప్పినట్టు ఏదైతే మాజీ ముఖ్యమంత్రిగా ఆయన చేశారు, ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. సో మరి అలాంటి పర్సన్, అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు అసలు ఇలాంటివి కూడా వెరిఫై చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోకుండా అసలు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా ఎందుకు ఆపుతారు? సరే అక్రమాలే స్కాములే జరిగాయి అనుకుందాం, స్కాములు జరిగితే నెంబర్ 1 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఎందుకు ఆపుతారు? సో కనీసం ఆ చిన్న లాజిక్లు కూడా తెలుసుకోకుండా తీసుకెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చేసి, అంటే గైడ్ చేయాల్సినటువంటి వాళ్ళు కొన్ని హైడ్ చేశారు. ఈ హైడింగ్ వల్ల ఏమైపోయింది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత అనేది స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా ఆయనకి సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ డాక్యుమెంట్ మనం చూస్తున్నాం, అతనే ఒప్పుకున్నాడు నేను వెరిఫికేషన్కి వెళ్ళలేకపోయాను అనేసి అతనే ఇచ్చినటువంటి ఒక లెటర్ అనమాట ఇది. మరి అందులో చాలా స్పష్టంగా ఉంది, మరి వెరిఫికేషన్కి వెళ్ళకపోతే ఉద్యోగం రాదు కదా. కనీసం ఆ చిన్న లాజిక్ ఆల్రెడీ వాళ్ళు దాంట్లోనే చెప్పారు, ఆ నోటిఫికేషన్లోనే చెప్పారు, వెరిఫికేషన్ రాకపోతే ఆ పోస్ట్ క్యారీ ఫార్వర్డ్ అయిపోద్ది అని చెప్పేసి. మరి ఎంత చెప్పినా సరే, ఇవన్నీ ఉన్నా సరే ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి కేవలం అతను ఏదో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఉద్యోగం ఇవ్వలేదు అనేది మాత్రమే పరిగణలోకి తీసుకుని ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ ఎందుకు కనీసం ఇవి కూడా పట్టించుకోలేదు సార్ వాళ్ళు? సార్ అదే నేను చెప్తాను, నవీన్ అనే వ్యక్తి యాక్చువల్ గా మీకు చూపించిన డాక్యుమెంటే కాదు, అతను పర్సనల్ గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అటెండ్ అయ్యారు. అటెండ్ అయినప్పుడు నువ్వు ఎందుకు అటెండ్ కాలేకపోయావు వెరిఫికేషన్ కి అనేది ఆయన ప్రశ్న వేయాలి. రెండోది ఏంటంటే అటెండ్ కాని వాళ్ళకి ఉద్యోగం ఎవరనేది ఉంటుంది కదా, వాళ్ళు ఇచ్చిన లెటర్లోనే ఉంటుంది, మీరు పలానా రోజు అటెండ్ కావాలి, అటెండ్ కాకపోతే కనుక మీకు ఉద్యోగం కావాలి. అతను ఏమైనా అంతకుముందే ఇంకో ఉద్యోగం వచ్చి ఉండొచ్చు, అందువల్ల ఈ ఉద్యోగం ఇష్టం లేక రాకపోయి ఉండొచ్చు, వేరియస్ రీజన్స్ ఉంటే ఉండొచ్చు. అయితే నేననేది ఏంటంటే, ఇప్పుడు అలాంటి వాళ్ళకి కూడా మన ప్రభుత్వం వచ్చాక న్యాయం చేస్తామంటే ఇప్పుడు అటెండ్ కాకపోతే అందరికి ఇచ్చేస్తామా? మరి రూల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది కదా. ఇంకొకటి రాజుగారు ఒక విషయం చెప్తాను, యాక్చువల్ గా ఈ డిఎస్సికి సంబంధించి ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో అది 2023లో జగన్మోహన్ రెడ్డి గారు ఇష్యూ చేసిన ఒక జీవో నెంబర్ 77 ప్రకారమే మొత్తం నచ్చింది. ఇప్పుడు ఏదైతే 45 స్పోర్ట్స్ కి సంబంధించి గేమ్స్ కి సంబంధించి ఒక లిస్టు కేంద్ర ప్రభుత్వం